టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ ఇటీవల కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఇటీవల మంత్రి సీతక్క కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై బీఆర్ఎస్ నేతలు హేళనగా మాట్లాడుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సమయంలో మహిళలు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కుట్లు అల్లికలు చేసుకుంటే తప్పేంటని సీతక్క ప్రశ్నించారు. సీతక్క కామెంట్స్ కు ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలకు బస్సుల సంఖ్యను పెంచితే అందులో వారు కుటుంబంతో ప్రయాణిస్తూ బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకున్నా తాము అడగమని కేటీఆర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. మహిళల గురించి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై మహిళా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. దానిపై పెద్ద దుమారమే చెలరేగింది. మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేసింది. దాంతో కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పారు. యథాలాపంగా అన్ననే తప్ప మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని వివరణ ఇచ్చుకున్నారు కేటీఆర్. అయితే కేటీఆర్ కామెంట్స్ ను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. మహిళా సమాజానికి అందరికీ ట్విట్టర్ వేదికగా, మీడియా వేదికగా కాదు. మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా? ఈరోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అవుతుంటే ప్రతి ఒక్క ఆడది చెప్పు తీస్తుంది వాళ్ళ మీదకి. సిగ్గు లేదు. ఈరోజు మీరు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గు రాలేదు. ఈరోజు కూడా మహిళలను అవమానిస్తూ మాట్లాడినరు. మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేయలేదు, నా మంత్రివర్గంలో వేయలేదు. కాబట్టి మీకు రాబోయే కాలంలో చెప్పు దెబ్బలే. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా చెప్పు దెబ్బలే పడితే వాళ్ళకి మహిళలకు క్షమాపణ చెప్పకపోతే అని చెప్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మహిళా కమిషన్ నుంచి మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, అసలు మహిళలను ఉద్దేశించి కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇక బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులు అలా వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. ఇన్ని రోజులు మాకే తెలియక పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్ప మేము తప్పని మేము ఎందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేము ఎందుకు అంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు
అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేమే మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నేను దానికి ఆల్రెడీ మా సోదరీమణులందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను. కాబట్టి నేను ముందుకు వచ్చి ఆ మాట చెప్పినాను. నేను యవాలాపంగా నోరు జారాను, మాట్లాడాను. ఎస్, ఐ అగ్రీ అన్నాను. హుందాగా మా చెల్లెల్ని, మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడాను దానికి క్షమాపణ అడిగాను. महिला कांग्रेस महिला कांग्रेस మహిళా కమిషన్ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. కేటీఆర్ వెంట మహిళా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు బయటకు వచ్చి సారీ చెప్పాలా. బయట రమ్మన్ మహిళా కాంగ్రెస్ నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మహిళా పోలీసులకి అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లకు మధ్యన తోపులాట జరుగుతూ ఉంది, పెనుగులాట జరుగుతూ ఉంది. ప్రతిఘటిస్తూ ఉన్నారు. మహిళా పోలీసులు, కానిస్టేబుల్ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం महिला कांग्रेस మహిళా కమిషన్ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. కేటీఆర్ महिला कांग्रेस మహిళా కమిషన్ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. కేటీఆర్ వెంట మహిళా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు బయటకు వచ్చి సారీ महिला कांग्रेस బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ ఇటీవల కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. కేటీఆర్ ని ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. మహిళా సమాజానికి అందరికీ ట్విట్టర్ వేదికగా, మీడియా వేదికగా కాదు, మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా. ఈరోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అవుతుంటే ప్రతి ఒక్క ఆడది చెప్పు తీస్తుంది వాళ్ళ మీదకి. సిగ్గు లేదు. ఈరోజు మీరు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గు రాలేదు. ఈరోజు కూడా మహిళలను అవమానిస్తూ మాట్లాడినరు. మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేయలేదు, నా మంత్రివర్గంలో వేయలేదు. కాబట్టి మీకు రాబోయే కాలంలో చెప్పు దెబ్బలే. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా చెప్పు దెబ్బలే పడితే వాళ్ళకి మహిళలకు క్షమాపణ చెప్పకపోతే అని చెప్తున్నారు. అంతం చేస్తాం. కేటీఆర్ ని ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. మహిళా సమాజానికి అందరికీ ట్విట్టర్ వేదికగా, మీడియా వేదికగా కాదు, మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా. ఈరోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అవుతుంటే ప్రతి ఒక్క ఆడది చెప్పు తీస్తుంది వాళ్ళ మీదకి. సిగ్గు లేదు. ఈరోజు మీరు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గు రాలేదు. ఈరోజు కూడా మహిళలను అవమానిస్తూ మాట్లాడినరు. మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేయలేదు, నా మంత్రివర్గంలో వేయలేదు. కాబట్టి మీకు రాబోయే కాలంలో చెప్పు దెబ్బలే. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా చెప్పు దెబ్బలే పడితే వాళ్ళకి మహిళలకు క్షమాపణ చెప్పకపోతే అని చెప్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ ఇటీవల కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.